నా ఇంట్లోనే నన్ను దోషిలా చూస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు. వారెవరో కాదు, నా కొడుకు కోడలు. నా భార్య 5 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది. నా కుటుంబ సభ్యులు వారిద్దరే. నేను అంతకాని పనేదో ఖచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు. నా గురించి 4 ముక్కల్లో చెప్పుకోవాలంటే నన్ను అందరూ నాయుడు మాస్టారు అని గౌరవంగా పిలుస్తుంటారు. 3.5 దశాబ్దాలపాటు స్కూలు మాస్టారుగా ఎందరో ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించి, ఉత్తమ ఉపాధ్యాయుడు గా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని. ఈ మధ్యే రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని. నా వృత్తి నుండి రిటైరైనా నా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఎన్నడూ ప్రకటించుకోలేను. రచనా వ్యాసంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి. నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా, నా రచనల వల్ల ఒకంత ఎక్కడో చిన్న మార్పు సంభవించినా నా జీవితానికి అదో సంతృప్తిని ఇస్తుందని నమ్ముతాను. అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తల దించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే క్యాలెండరులోని పేజీలు ఓ 6 నెలలు వెనక్కు తిప్పాల్సిందే. ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా 6వ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది. చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా, సార్, నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా 20 ఏళ్లు ఉంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమి పని అన్నట్టుగా చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు. వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చతికిలపడుతూ, ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను. ఆ కుర్రాడు, సార్, మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు. అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫులు రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్లల్లో ఏదో మెరుపు కనిపించింది. నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు శశాంక్ అని చెప్పాడు. శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ, సార్, నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చూసుకుని వాటిల్లోని లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపారా. మూతిమీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టులేదు. సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని, సార్, ఎక్కడ కలవమంటారు? మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ అర్ధోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతూ, నా అడ్రసు గట్రా అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా, ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కాని వదిలేటట్టులేడని నాకర్థమయింది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, సాయంత్రం 5 గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చేయ్. అక్కడ కలుద్దాం అన్నాను బయల్దేరడానికి ఉద్యుక్తమవుతూ. సార్, ఒక్క సెల్ఫీ అర్థింపుగా అడిగాడు. ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియే కావడంతో ఫోటోకి పోజిచ్చాను. తరువాత ఎవరిమానాన వాళ్లం వెళ్ళిపోయాం. అదే రోజు సాయంత్రం 5:30 గంటలు అవుతుండగా నా సెల్ఫోన్ రింగయింది. లిఫ్ట్ చేసి, హలో అన్నాను. నేను సార్, శశాంక్ని. ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయానికి. ఆ సంగతే మర్చిపోయాను.
రోజూ వాకింగ్ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్ళి కాసేపు పత్రికలు తిరగేసి రావడం దినచర్యలో ముఖ్య భాగం. 10 నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావిడిగా బయదేరి వెళ్ళాను. ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నన్ను చూడగానే లేచి నిల్చుని, రండి సార్, కూర్చోండి అంటూ నాపట్ల తన విధేయతను కనబర్చాడు. నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను. తను, ఫవాలేదు సార్ అని అలాగే నిల్చున్నాడు. నేను బలవంతంగా చేయి పట్టుకు లాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు. నేను ఉపోద్ఘాతం లేకుండా, నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను. ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారు, చదవమంటూ చావగొడుతుంటారు, నా మనసులో అనుకుంటుండగా ఆ కుర్రాడు గబగబా తనవెంట తెచ్చుకున్న ఫైలులోంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికందించాడు. తెల్లటి పేపరుమీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది. క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో అక్షరదోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు. కథా నిర్మాణం పకడ్బందీగా కొనసాగింది. అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు. ప్రతి వాక్యమూ చేయి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా ఉంది అతని రచన. ఆ 20 ఏళ్ల కుర్రాడి రచన 60 ఏళ్లు పైబడిన నన్నే ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థంకాక కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాను. కొన్ని క్షణాల అనంతరం, ఏమో అనుకున్నాను. కథ బాగా రాశావయ్యా, రచనా రంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది, కీపిటప్ అంటూ ప్రశంసించాను. ఓ సీనియర్ రైటరుగా నాకో పెద్దరికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి అతి కష్టం మీద 2-3 విషయాలు చెప్పాను. నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించనక్కరలేదు. ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను. వెంటనే ఇంకొక కథ తీసిచ్చాడు. ఎన్ని రాశావేంటి అని నివ్వెరపోతూ అడిగాను. ఓ 6 కథలదాకా ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా. అవన్నీ ఇక్కడ చదవడం వీలుకాదుగాని ఇంటికి తీసుకెళ్ళి చదువుతాను. రేపు ఇదే టైంకి ఇక్కడికే వచ్చేయ్ అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నింటినీ ఏకబిగువునా చదివేశాను. కథలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ప్రతి రచనలోనూ పరిణతి కనిపించింది. వాడి రచనలన్నీ చదవగానే నాకో విషయానికి బోధపడింది. వాడు ఏదో రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని గట్టి నమ్మకం కుదిరింది. అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్. ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను. కథల హడావిడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి గురించి ఏ వివరమూ అడగలేకపోయాను. అప్పుడు అడిగాను. అమ్మానాన్నలకు తానొక్కడినేనని చెప్పాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నానని, తనకు కాలేజీ నాన్నకు ఆఫీసు దూరమైతున్నాయని, విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామని, దగ్గర్లోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు. రోజురోజుకీ మా మధ్య బంధం బలపడసాగింది. రోజూ సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఒక్కోసారి నా కథలకు మలుపులు ముగింపులు ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి మొహమాటపడేవాణ్ణి కాదు. నిత్యమూ మా మధ్య సాహిత్యంపైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతోంది. ప్రాచీన సాహిత్యం మొదలుకుని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి. ఒకరోజు శశాంక్ చాలా మూడీగా కనిపించాడు. విషయమేంటని అడిగాను. సాహితీ వ్యాసంగంలో పడి చదువుకోవట్లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్ అన్నాడు బాధగా. వాళ్ళు చెప్పింది నిజమే కదా శశాంక్?
సాహిత్యమే జీవితం కాకూడదు. జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నా నేను నచ్చజెప్తున్న ధోరణిలో. గురువుగారు, మీరు కూడా మా అమ్మా నాన్నల్లాగే మాట్లాడుతున్నారు. రోజూ ఖచ్చితంగా 2 గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను. చాలదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్ల్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను అంటూ తన ఆవేదనను వ్యక్తపర్చాడు. అది సరే, ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను. 8 గంటలు సార్ అంటూ చప్పున బదులిచ్చాడు శశాంక్. అదీ సంగతి. మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చెయ్యరు. ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకి మార్చుకో. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇదే ఆచరణీయం, ఆమోదయోగ్యం, సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను. లేదు గురువుగారు, కాలేజీకి నిద్రకి 6 గంటల చొప్పున అవిరైపోతున్నాయి. సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో తెలియని వెలితి. సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని సాంత్వన, అంతులేని ఆనందం దొరుకుతాయి సార్. ఇదో వ్యసనమైపోయింది ఉద్వేగంగా అన్నాడు నన్ను కన్విన్స్ చేస్తోన్న ధోరణిలో. సాహిత్యం పేరిట ఇకమీద వాడి విలువైన సమయాన్ని వృధా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను కావాలనే ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు. శశాంక్ ఫోన్ చేశాడు. ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పాను. నేను వెళ్ళలేనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి రోజు కలిసాం. కాసేపు సాహితీ సంగతులు మాట్లాడుకున్నాం. పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకువచ్చాడు. అది చదివి 1-2 సూచనలు చేసి బయదేరిపోయాను. శశాంక్ మొహంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. బయట నా కొడుకు కోడలితో ఎవరో గొడవపడుతున్నారు. నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను. గొడవ చేస్తున్నది 2 భార్యాభర్తలు. వాళ్ళు నన్ను చూడగానే, ఏమయ్యా పెద్దమనిషి, ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఆ ఆడమనిషి నిలదీస్తోంది. అక్కడేం జరుగుతోందో నాకర్థం కాలేదు. అయోమయంగా నా కొడుక్కేసి చూశాను. ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం? నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు. అప్పుడు నాకర్థమయింది, గొడవ చేస్తున్నవారిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని. నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక కాసేపు తటాపటాయించాను. నేను బాగా చదువుకోమనే చెప్తున్నాను. ముందు బతుకు తెరువు తర్వాతే ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకి, కొడుకు కోడలికి సమాధానంగా చెప్పాను. చాలు చాల్లేవయ్యా, మాస్టారుగా పనిచేసిన వారు, ఆ మాత్రం మీకు తెలియదా? ఇలా కథలు కవితలని చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా? అంటూ శశాంక్ తల్లి నా మొహమ్మీదే నన్ను నిలదీసింది. నాయుడు మాస్టారు గా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తల కొట్టేసినంత పనైంది. నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారులేరని మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు వారికి నచ్చజెప్పుకుంటున్నాడు. ఇకమీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు అని గట్టిగా మాటిచ్చి వారిని పంపించేశాడు. తరువాత నా కొడుకు కోడలు పెంటమీదవన్నీ ఇంటిమీదకి తెస్తున్నారు. మీ సమవయస్కులతో స్నేహం చేసుకోండని ఈ స్కూల్ మాస్టారుకే క్లాసు తీసుకున్నారు. మా పరిచయానికి అప్పుడే 6 నెలలు నిండిపోయాయా అనిపిస్తోంది. అయినాగాని వాడి భవిష్యత్ దృష్ట్యా కొన్నాళ్లపాటు గ్రంథాలయానికి వెళ్లకూడదని, శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్ కాల్ చేశాడు. నేను కావాలనే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు. ఇక బాగోదని ఫోనెత్తి మాట్లాడాను. ఉదయం జరిగినదంతా చెప్పి, అమ్మానాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపర్చాను. శశాంక్, సరే
నంటూ తన తల్లిదండ్రుల తరఫున నాకు క్షమాపణలు చెప్పాడు. శశాంక్ గొంతులో నిరాశ నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వాడి మనసుకి కష్టంగా అన్పించినా అస్తమానం ఫోన్లు చేయొద్దని సున్నితంగా చెప్పేశాను. నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టుంది. చివర్లో మళ్ళీ చెప్పాను. సాహిత్యాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టి క్లాస్ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని. వాడేమీ మాట్లాడలేదు. నేను ఉంటాను అని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేసేశాను. నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే వాడు ఇకమీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆ తర్వాత 4 రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోనుగానీ మెసేజ్గానీ రాలేదు. నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అన్పించి చాలాసార్లు కాల్ చేద్దామనుకున్నా శశాంక్ తల్లిదండ్రుల మాటలు జ్ఞప్తికి వచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను. అతను చాలా బేలగా, వేదనగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు కాంతివిహీనంగా లోనికి చొచ్చుకుపోయి దైన్యంగా ఉన్నాడు. అతన్ని చూసి చూడగానే మీవాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడా? అడిగాను భయంగా. అతను నా మాటలకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు. శశాంక్ వాళ్ళుంటున్న 2nd ఫ్లోర్ నుండి దూకేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ. నేను ఒక్కసారిగా హతాశుడనయ్యాను. ఆ సంఘటన జరిగి 3 రోజులైందని, తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి బావురుమన్నాడు. నా మెదడుని ఒక్కసారిగా 1000 వోల్టుల విద్యుత్ తరంగం తాకినట్టయింది. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతనికంటే దారుణంగా తయారయింది. అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావుడిగా ఆసుపత్రికి బయల్దేరాను. శశాంక్ ఐసీయూలో బెడ్పైన అచేతనంగా పడుకుని ఉన్నాడు. ఆక్సిజన్ గొట్టాలు వాడి ముక్కుకి నోటికి తగిలించి ఉన్నాయి. వాడిని అలా చూడగానే నా గుండె చెరువైంది. నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆసుపత్రివారు కేటాయించిన గౌనులాంటి కోటుని తొడుక్కుని లోనికి వెళ్లాను. బెడ్పై వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. శశాంక్ శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగుల్చుకుని పిలిచాను. వాడికి నా మాటలేవీ వినిపించలేదు. శశాంక్ లే, నేను నీ కోసమే వచ్చాను. మళ్ళీ పిలిచాను. వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు. నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను. ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తోన్న తల్లిదండ్రులను అడిగాను. శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శశాంక్ తల్లి నీరసంగా గొంతు పెగుల్చుకుంది. అంతా ఈయనే చేశారండి. వాడి సాహిత్యపు పుస్తకాలన్నీ తగలబెట్టేస్తానని ప్రతిరోజూ బెదిరించేవారు. ఆ రోజు పుస్తకాలన్నిటినీ కుప్పలా పడేసి వాటిపై పెట్రోల్ పోసి వాడి కళ్లముందర అన్నంత పని చేయబోయారు. వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలోంచి కిందకి దూకేశాడు అంటూ బావురుమంది ఆ కన్నతల్లి. వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను అంతేకాని చదువుకున్నవాడిని, పుస్తకాల్ని నేనెందుకు తగలబెడతాను సార్? నిజానికి మారాల్సింది వాడు కాదు, నేను. నా కళ్లతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. ఇకమీదట వాడి ఇష్టానికే బతకమంటాను అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూ రోదిస్తున్నాడు. వారిని అలా చూడగానే నా మనసెంతగానో క్షోభించింది. కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టరుని శశాంక్ కోమాలోంచి ఎప్పుడు బయటకొస్తాడని ఆశగా అడిగాను. శశాంక్ మెదడులో పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు కలిగినా కోమాలోంచి బయటపడొచ్చని డాక్టరు స్పష్టంగా చెప్పాడు. నేను శశాంక్ గురించే ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను. నా ఆలోచనల్లో శశాంకే నిండిపోయాడు.
టీపాయ్ పైన కనిపిస్తోన్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరగేశాను. ఏదీ చదవాలనిపించలేదు. యాంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురిచేసింది. ప్రముఖ సాహితీ సంస్థవారు పెట్టిన కథల పోటీలో యువ రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి ₹1,00,000 అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది. ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు. నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకుని శశాంక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు వడివడిగా అడుగులు వేశాను. సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచల్లగా నన్ను స్పర్శిస్తున్నాయి. ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి. నాకు బాగా తెలుసు, సాహిత్యమే వాడి ఊపిరి ఆయుష్షు అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.